నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అసాధ్యాలను సుసాధ్యం చేయగల శక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను సంతోష కారణంగాను చేసెదను. ఇశ్రాయేలు ప్రజలు పాపం వల్ల కష్టాలను అనుభవించారు. యెరూషలేము నగరం శత్రువుల చేత నాశనం చేయబడింది. ప్రజలు నిరాశ అవమానంలో జీవించారు. అలాంటి సమయంలో యెషయా 60వ అధ్యాయం ఒక పునరుద్ధరణ ప్రవచనం. దేవుడు భవిష్యత్తులో సియోను మహిమను తిరిగి స్థాపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వచనం ద్వారా దేవుడు గతంలో ఎంత అవమానకర పరిస్థితులు ఉన్నా భవిష్యత్తులో మహిమ సంతోషం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఇతర జాతుల చేత నిరాకరించబడ్డా, వారిని ప్రజలు తక్కువగా చూసినా దేవుడు వారు ఎదుర్కొన్న అవమానాన్ని, నిరాదరణను మహిమగా మారుస్తాడు. సంతోషభరితులునిగా చేస్తానన్న అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. 126వ సంకీర్తన 5వ చరణం. దేవుడు మన పరిస్థితులలో కలుగజేసుకుని వాటన్నిటినీ సరిచేసి ఆయనిచ్చే ఆశీర్వాదం తాత్కాలికమైనది కాదు, అది తరతరాలకు కొనసాగించబడేది. అది కేవలం మనం దేవుని యందు విధేయత, లోబడే విధానం బట్టే అన్నది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. ఈ వచనం 3 ముఖ్యమైన సత్యాలను చెప్తూ ఉంది. మనకున్న నిరాశ, నిస్పృహలను ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన మన పరిస్థితులను మార్చుటకు సమర్థుడు అని నమ్మాలి. దేవుని ఆలోచన, ప్రణాళికలు మన ఎడల నెరవేరాలని కోరుకుంటే మనకున్న ప్రతి తాత్కాలిక బాధలను తొలగించి సంతోషం చేత నింపుతాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచి పశ్చాత్తాపం, విశ్వాసం ద్వారా దేవునిని సమీపిస్తే మనలను పునరుద్ధరించి సంతోషాన్నిచ్చి నూతనమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు. ఆమేన్.